హలో ఎవ్రీవన్. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ నేను ఇంట్లో ఏ పనులు చేస్తాను ఏంటి అనేది. నేనైతే సాయంత్రం కంపల్సరీగా ఒకసారి టీ అనేది తాగుతాను. టీ లేదా కాఫీ ఏదైనా పర్లేదు. మనము ఆడవాళ్ళు సాయంత్రం టీ తాగిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు కదా. అండ్ అలాగే ఇక్కడ కూడా మా అమ్మమ్మకి నాకైతే టీ పెట్టాను. అసలు ఇప్పుడైతే వెదర్ చాలా కూల్గా ఉందండి. మాకైతే ఇక్కడ మేమున్న ఏరియాలో అంటే ఈ మే నుంచి అయితే కంటిన్యూగా 2 డేస్కి ఒకసారి వర్షం పడుతూనే ఉంది. ఆఫ్టర్నూన్ అయితే 2:30, 3 కల్లా ఇలా వర్షం స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ కల్లా ఇలా క్లోజ్ అయిపోతుంది. అంటే అసలు సమ్మర్ అన్నట్టే లేదు. కంటిన్యూగా వర్షం పడడం వల్ల అంతగా సమ్మర్ లాగా అనిపించట్లేదు, రెయినీ సీజన్ లాగే అనిపిస్తుంది. ఇంకా మా అందరికీ టీ ప్రిపేర్ చేశాను. మా అక్క వాళ్ళ పాప మా దగ్గరే ఉంది, హాలిడేస్ కానీ వచ్చింది. ఇంకా తనకైతే నేను ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేసి ఇస్తున్నాను. మీలో ఎంతమంది మామిడి పళ్ళు ఎక్కువగా తింటారో కామెంట్ చేసి చెప్పండి. నేను అంతగా ఎక్కువగా తినను. ఎప్పుడో ఇలా కట్ చేసినప్పుడు ఒక చిన్న ముక్క అనేది తీసుకుంటాను అంతే, అంతకుమించి ఎక్కువగా తినను. ఎందుకో నాకు నచ్చదు. ఎక్కువగా తిన్నా మళ్ళీ రేపొద్దున మనకి ఒక 2 months తర్వాత వర్షాలు పడుతూ ఉంటాయి కదా. రెయినీ సీజన్ టైంలో కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. చాలా వేడి మామిడి పండు అనేది. మనం ఇప్పుడు ఎంత లిమిట్లో తింటే అంత మంచిది. అలానే తినొద్దని చెప్పట్లేదు, కానీ కొంచెం లిమిట్. మన ఇంట్లో ఉన్నాయి కదా అని అయితే డైలీ ఒక 3-4 మామిడి పళ్ళు అలా తినకుండా డైలీ ఒకటి కట్ చేసుకొని తింటే సరిపోతుంది. ఇప్పుడు మ్యాంగోస్ అనేటివి చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. ఈ మ్యాంగోస్తో మనము చాలా రెసిపీస్ అనేటివి ట్రై చేయొచ్చు. మిల్క్ షేక్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకేవైనా కొన్ని నెక్స్ట్ ఏదైనా వీడియో మ్యాంగోస్తో ఏమైనా ఒక మంచి రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇంకా బయట ఎక్కువగా వర్షం పడుతుంది కదా. మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి వెదర్ కూల్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నాను. మనకి ఏంటంటే ఆనియన్స్ మనము అంటే కట్ చేసుకొని ఇలా రింగ్స్ లాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, నూడిల్స్ టైపు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఇందులో వాము, జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే వంట సోడా ఉంటుంది కదా, కొంచెం వేసుకొని శనగపిండి వేసుకోవాలి. మనకి ఆనియన్స్లో కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్లో వాటర్ అనేది వస్తే సరిపోతుంది. వాటర్ రాకపోతే కొంచెం మనం నార్మల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ అంటే గట్టి పకోడీలా చేస్తున్నాను. మెత్తని పకోడీ అయితే మనము ఎక్కువగా శనగపిండి వేసి ఎక్కువగా వాటర్ వేయాలి. నేను ఇక్కడ అంటే క్రిస్పీగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. పకోడీ అనగానే నాకు నా హాస్టల్ డేస్ అయితే గుర్తుకొస్తాయి. 10th, ఇంటర్ మొత్తం హాస్టల్లో చదివాను. మేము ఒక 10 మెంబర్స్లా ఉండేవాళ్ళము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాది ఒక చిన్న గ్రూప్ అండి. మాకు వీక్లీ వన్స్ అయితే మా లేడీస్ అందరికీ ఒక అవుటింగ్ ఉండేది. వీక్లీ వన్స్ ఉండేది ఒకసారే. మేము కాలేజ్ నుంచి అయితే మాకు 5కి కాలేజ్ అయిపోయేది. 6 వరకు ఒక 1 అవరే మాకు టైం ఉండేది. ఏవైనా క్లాత్స్ ఉతుక్కోవాలన్నా ఏదైనా మేము హాస్టల్ ఏ పని చేయాలన్నా ఒక 1 అవరే టైం ఉండేది. మళ్ళీ 6 to 9 అయితే స్టడీ అవర్స్ ఉండేవి. అలా ఉండేది మా టైమింగ్స్. అయితే మాకు వీక్లీ వన్స్ అయితే అవుటింగ్ ఉంటుంది. అంటే ఎవరైనా అందరూ వెళ్ళొచ్చు, లేకపోతే మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా వెళ్తారు కదా, వాళ్ళతో అయినా మనం ఏమైనా తెప్పించుకోవచ్చు. మేము ఏం చేసేవాళ్ళం అంటే మా కాలేజ్ దగ్గరలో, అంటే మా కాలేజ్ హాస్టల్ అంతా ఒకే దగ్గర, మా హాస్టల్ దగ్గర అయితే క్యాబేజీ పకోడీ అమ్మేవారు. అండ్ అలాగే నూడిల్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి. మేమైతే మేము ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కదా, ఇంకా అందరం మనీ కలెక్ట్ చేసుకొని ఇంకా క్యాబేజీ పకోడీ అయినా, చిన్న డ్రింక్ బాటిల్ అయినా, నూడిల్స్ అయినా, బిర్యానీ సంథింగ్ ఏదైనా ఒకటి తెప్పించుకునే వాళ్ళం. ప్రతి అవుటింగ్కి ప్రతి వీక్ ఒకసారైనా కంపల్సరీగా అలా తెప్పించుకొని. అండ్ అలాగే 6 కల్లా వచ్చేస్తారు కదా, మేము అవుటింగ్కి వెళ్ళి 6కి వచ్చేసిన తర్వాత స్టడీ అవర్కి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్టడీ అవర్కి వెళ్ళిపోయి 9కి ఇలా హాస్టల్కి అయితే వచ్చేసే వాళ్ళము. ఇంకా అందరి ముందు ఏమీ తినలేము కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే బకెట్లో మేము ఏమైతే ఐటమ్స్ తెచ్చుకున్నామో తినడానికి బయట నుంచి అవి బకెట్లో వేసి దాని మీద ఒక తువాలి లేకపోతే వాష్ చేయాల్సిన బట్టలు ఇవన్నీ వేసి మా వార్డెన్కి చెప్పేవాళ్ళము. మేడం మేము అంటే బట్టలు ఇవేమీ ఉతుక్కోలేదు, మేము ఇప్పుడు బట్టలు అనేటివి వాష్ చేసుకోవాలి, టెర్రస్ మీదకి వెళ్ళి వాష్ చేసుకుంటాం మేడం అని చెప్తే తనైతే పర్మిషన్ ఇచ్చేవారు. మేము అలా 10 మెంబర్స్ అయితే పైకి వెళ్ళిపోయి ఇంకా బట్టలు అవేమి ఉతికేవాళ్ళం కాదు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఏం తెచ్చుకున్నామో అవి మాట్లాడుకుంటూ అలా రౌండ్గా కూర్చొని తినేవాళ్ళము. ప్రతి వీక్ అలానే చేసేవాళ్ళం అండి. ఎంతైనా హాస్టల్ డేస్ అనేటివి చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ చాలా మిస్ అయిపోతూ ఉంటాను.
మా హాస్టల్ మెస్‌లో అయితే మాకు వీక్లీ వన్స్ అయితే చికెన్ పెడతారు సండే రోజు. అంటే ఆ రోజు నార్మల్ రైస్ పెడతారు. ముందు రోజు సాటర్డే రోజైతే బిర్యానీ లేదా పులిహోర ఇంకా ఏదైనా ఒక నార్మల్ స్వీట్ అనేది పెడతారు. ఎక్కువగా మడత కాజా పెడతారండి. ఎప్పుడు మడత కాజా పెడతారు. ఇంకా అంతకు మించి స్వీట్ అనేది ఏమి పెట్టరు. ఇంకా పులిహోర, బిర్యానీ రోజు ఏం చేసేవాళ్ళమంటే అంటే స్టడీ అవర్‌కి వెళ్ళేటప్పుడే బాక్సెస్ పట్టుకొని వెళ్ళేవాళ్ళము. మా దగ్గర కంపల్సరీగా మా అందరి దగ్గర స్టీల్ బాక్సెస్ ఉండేవండి. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర నుంచి ఏవైనా పార్సెల్స్ వచ్చేవి తినడానికి స్నాక్స్ ఇంకా ఆ బాక్సెస్ అనేవి పట్టుకొని వెళ్ళి ఎక్కువగా ప్లేట్స్లో అయితే పులిహోర అయినా బిర్యానీ అయినా ఎక్కువగా వేపించేసుకొని కొంచెం తిని మిగతాదంతా బాక్స్లో పెట్టుకొని ఇంకా స్టడీ అవర్ అంతా అయిపోయిన తర్వాత అయితే టెర్రస్ మీదకి వెళ్ళి తినేవాళ్ళము. అలానే ఎక్కువగా ప్రతిసారి మేము అలానే చేసేవాళ్ళమండి. మా ఫ్రెండ్స్ ఎక్కువగా అంటే మేము ఏంటంటే స్టార్టింగ్లో హాస్టల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాను, ఎలా ఉంటుంది ఏంటనేది. తర్వాత ఎప్పుడు మాకు దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేటప్పుడు అసలు హాస్టల్ నుంచి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడేవాళ్ళం కాదు. అంత ఎంజాయ్ చేసామండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మా హాస్టల్ వాళ్ళకి సండే రోజు కంపల్సరీగా ఒక కొత్త మూవీ అనేది వేసేవారండి. ఎందుకంటే మాకు స్కూల్, కాలేజ్, హాస్టల్ ఇవన్నీ ఒకే దగ్గర. ఇంకా స్కూల్ ఉండదు, కాలేజ్ ఉండదు. మాకు ఒక్కరోజే కొంచెము ఫ్రీగా ఉండడానికి ఉంటుంది కదా! అందుకని ఆ రోజు మా మూవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు మాకు హాస్టల్లోనే ఒక పెద్ద టీవీ ఉంటుంది. అక్కడ అందరం కూర్చొని మూవీ ఏదైనా వేస్తే చూసేవాళ్ళము. మూవీ ఇంట్రెస్ట్ లేని వారు పడుకునేవారు, లేకపోతే ఏవైనా గేమ్స్ ఇలా ఆడేవారు. అండ్ అలాగే మేము ఏం చేసేవాళ్ళం అంటే మూవీ ఇంట్రెస్ట్ ఉంటే మూవీ చూడడానికి వెళ్ళేవాళ్ళం, లేకపోతే అలా కూర్చొని ఏదో మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మాకు ఒక సండే రోజే మాకు పడుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. మిగతా కాలేజ్ ఉన్న రోజులు మొత్తం ఇంకా మార్నింగ్ 4:30కి లేచి 6 వరకు స్టడీ అవర్ ఉంటుంది. తర్వాత మెస్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 8:30 కల్లా కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ మెస్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకోవడానికైనా ఏదైనా ఉంటుంది. తర్వాత మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చి 5 కల్లా వచ్చేస్తాం కాలేజ్ నుంచి. ఇంకా తర్వాత మళ్ళీ బట్టలు వాష్ చేసుకొని మళ్ళీ స్టడీ అవర్కి వెళ్ళిపోవాలి. ఇంకా సండే రోజు మాత్రమే మాకు 6 వరకు ఎవరు మాకు వార్డెన్ అనేది పడుకున్నా అసలు డిస్టర్బ్ చేయరు. 6 తర్వాత హాస్టల్ మొత్తం ఒకసారి బెడ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాము. ఇంకా రోజు కొంచెం రెస్ట్ ఉంటుంది. మళ్ళీ నైట్కే స్టడీ అవర్ అనేది ఉంటుంది. అంతేనండి, మా హాస్టల్ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది హాస్టల్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయిపోయిన తర్వాత అక్కడ మనకి నచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడారండి. సేమ్ నేను కూడా అంతే. ఇంకా నేను ఇక్కడ ఆనియన్ పకోడీ అయితే వేశాను. అంటే నాకు ఇది క్యాబేజీ పకోడీ అసలు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేస్తే మీ అందరితో షేర్ చేస్తాను. నాకు ఎప్పుడు హాస్టల్లో ఉంటే ఎక్కువగా క్యాబేజీ పకోడీ తినేవాళ్ళమండి. అక్కడ చాలా ఫేమస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే నేను ఇక్కడైతే ఆనియన్ పకోడీ రెడీ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.